విజయవాడలో మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టసభల్లో తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాలు భారీ టూకే రన్ శాంతియుత ర్యాలీ నిర్వహించాయి. క్షేత్రీయ కళాక్షేత్రం నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు సాగిన ఈ ర్యాలీలో మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు భవానీ, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, ఐద్వా రమాదేవి తదితరులు పాల్గొన్నారు. 128వ రాజ్యాంగ సవరణలో డీలిమిటేషన్, జనగణన వంటి షరతులు పెట్టడం వల్ల అమలు మరింత ఆలస్యం అవుతుందని, ఇది మహిళలను మోసం చేసే ప్రయత్నమని విమర్శించారు. బీజేపీ కుతంత్రాల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ ఎలాంటి షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లింక్ పెట్టి జనగణన పేరుతో నిర్ణయాధికారంలో మహిళల్ని భాగస్వాములు చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గత 30 సంవత్సరాలుగా మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని చెప్పేసి మహిళా సంఘాలుగా మహిళలుగా అనేక విధాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. రక్తంతో ఉత్తరాలు రాసిన రోజులు ఉన్నాయి. ఎండనక వాననక చల్లనక పార్లమెంట్ ముందు ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదో వంకతో బిల్లును మోకాలొడ్డి మహిళలకు రిజర్వేషన్ రాకుండా చేసుకునే సంఘటనలు కూడా మేము అధిగమించాం. కానీ ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 128వ రాజ్యాంగ సవరణ పేరుతో, లారీ శక్తి వందన అధినియం పేరుతో, డీలిమిటేషన్ లింక్ పెట్టి జనగణన పేరుతో ఆలస్యాన్ని చేయడాన్ని కూడా మహిళా సంఘాలుగా మేము పూర్తిగా వ్యతిరేకించాం. మహిళల పైన అత్యాచారాలు చేసిన వాళ్ళకి, దౌర్జన్యాలు చేసిన వాళ్ళకి సహకరిస్తూ ఉంది. మహిళలను అవమానిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు మహిళలకి క్షమాపణ చెప్పి తీరాలి అని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరండి మహిళలను మోసం చేసేది? మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటుంది. మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా అందరినీ భయపెట్టి వ్యవస్థలను అడ్డం పెట్టుకుని మా మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంఘటనలు మహిళా రిజర్వేషన్ బిల్లును 2023లో పార్లమెంటు సాక్షిగా పాస్ అయినటువంటి దాన్ని అమలు చేయకుండా క్యాస్ట్ సెన్సెస్, డీలిమిటేషన్ పేరుతో ఆపుతున్నామని చెప్పింది మీరే. ఈ రోజున ఎలక్షన్ టైంలో సడన్గా మా ఓట్లు కావాలి కాబట్టి మహిళల ఓటు బ్యాంకు కోసం పార్లమెంటు సమావేశాలు పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లుని కుట్రపూరితంగా డీలిమిటేషన్తో కలిపి పాస్ చేయాలి అని చెప్పి మీరు ఒత్తిడి చేయడం జరిగింది. మీ కుట్రను పసిగట్టారు కాబట్టి ఇండియా కూటమి పార్టీలన్నింటినీ కూడా వాటి వీగిపోయేటట్టు చేయడం జరిగింది. మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకం కాదు. ఈ క్షేత్రీయ కళాక్షేత్రం నుంచి అంబేద్కర్ స్మృతి వనానికి ఇంత ఎండలో మహిళలు వీధుల్లోకి రావడానికి ఈ కూటమి